ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం గాని, ఇంకొక పక్కన ఏ విధంగా రాష్ట్రం నష్టపోయింది అనే విషయాలు కూడా కూలంకుషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలైతే ఏకపక్షంగా ఎన్నికలు నడిపించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇది ఒక హిస్టారికల్ ఎలక్షన్. ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇటీవల సీట్లు గెలవచ్చేమో గాని ఇంత పెద్ద విక్టరీ ఎక్కడా రాలేదు. ప్రజల్లో ఈ మార్పుకు కారణం ఏంటని అన్వేషిస్తే ఒక పక్క జరిగిన నష్టాన్ని గుర్తించారు, ఇంకొక పక్క ఇన్ని రోజులు ఏ విధంగా అణగదొక్కారో అవన్నీ కూడా భరించి ఒక ఫ్రస్ట్రేషన్ లో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు, మీడియా మనం 4th ఎస్టేట్ అని పిలుస్తాం. మొన్నటి వరకు అందరూ మిమ్మల్ని చూసి భయపడ్డారు గాని మొట్టమొదటిసారిగా మీరు కూడా భయపడే పరిపాలన సాగింది. కనీసం ఫ్రీగా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చేసారు మీరు. ఇంకా రాజకీయ పార్టీలు అయితే లెక్కలేనితనం వచ్చింది. ఇంకా అసెంబ్లీ నామమాత్రం అయిపోయింది. ఈవెన్ కోర్టుల్లో కూడా వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు. కోర్టులు కూడా అంటే మనం చూసాం, సోషల్ మీడియాలో పెట్టి జడ్జెస్ ను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వస్తే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఏ విధంగా సోషల్ యాక్టివిస్ట్ అయితే ఇంకా మనం చూస్తున్నా చాలా భయంకరంగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము ఎన్నికల ముందు చెప్పాం రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని. దానికి మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పాం.